ఉపాధి హామీ పథకంలో ఉపాధి ఎవరికి కల్పించారో అర్థం కావట్లేదని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదికలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంలో పలు అవకతవకలు పాల్పడ్డ ఫీల్డ్ అసిస్టెంట్స్పై మండిపడ్డారు. వీరిపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పేపర్ మీద వేరుగాను నోట్ మాట వేరే చెప్తారు. మీరు పేపర్ మీద కమిట్ అయినోడు నాకు తెలియదు ఎలా చెప్తావు. ఇప్పుడు ఇవి కూడా ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్. ఇప్పుడు నాకు తెలియదంటే ఒక మాటతో పోతా చేశారు, ఏది నీకు సంబంధం లేదు. మండలంలో ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ నిర్వహించడం జరుగుతూ ఉంది. జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు అందరూ హాజరు కావడం జరిగింది. ఇవాళ జరుగుతున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే ఇది ఉపాధి ఎవరికి కల్పిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ అనపర్తి మండలంలో జరుగుతున్న వ్యవహారం చూస్తే ఇక్కడ నాయకులకు ఆహారం కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు 2 గ్రామాలు నేనున్నగా సామాజిక తనిఖీ జరిగింది. రామవరం ఒకటి, పెడపర్తి ఒకటి. ఎంత దారుణమైన వ్యవహారాలు వెలుగు చూస్తూ ఉన్నాయంటే అనపర్తి మండలానికి సంబంధించి 8,34,00,000 రూపాయల పని ఈ సంవత్సరం జరిగితే దానిలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ తన సొంత ఇంట్లో తల్లికి అన్నగారికి కూడా మస్తర్లు వేసుకోవడం, కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి మస్తర్లు వేయడం, ఇంత దారుణంగా వ్యవహారం జరుగుతూ ఉంటే ఆ పైన ఉన్న పైసా అధికారులు కూడా మిన్నకుండడం, వారితో కుమ్మక్కవడం, ఈ విధంగా తప్పుడు మస్తర్లు వేసి పైన ఉన్న నాయకులకి అందజేయడం. మరి అధికారులను కోరేది దీనిపైన నిశ్చితంగా పరిశీలన చేయాలి. బాధ్యులపైన కఠినంగా శిక్షలు విధించడమే కాకుండా వారు దిగమింగిన సొమ్ముని వెనక్కి రప్పించే కార్యక్రమం చేయాలనేది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.